ఇది ఏదో కుట్ర కోణంతోనే ఈ కోల్పోయినాయి అని మనం చెప్పొచ్చు. సార్, బంగ్లా భారత్ల మధ్య మళ్ళీ టెన్షన్ మొదలైందా? బోర్డర్ల పరిస్థితులు ఏమో ఆందోళనకరంగా ఉన్నాయి. ఏం జరుగుతుంది సార్? ఎస్ అండి, ఇప్పుడు డాక్టర్ జాహేద్ ఉర్ రెహమాన్ ఈయన ఏంటంటే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్కి అడ్వైజర్, చాలా క్లోజెస్ట్ అలాయ్, ఇలాంటి వాళ్ళకి బంధుత్వం కూడా ఉంది. ఈయన ఇండియా ఏంటంటే న్యూఢిల్లీ ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికి వచ్చాడు. అది ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనే ఒక ఇంటర్నేషనల్ ఫ్లోరాకి అటెండ్ అవ్వడానికి వచ్చినప్పుడు ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయన ఆపి 2 అవర్స్ పాటు ఆయన సెక్యూరిటీ చెకప్ చేయడం జరిగింది. వెంటనే ఆయన క్లియరెన్స్ వచ్చినా ఆయన వెంటనే రిటర్న్ అయిపోయి వెళ్ళిపోయాడు, మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాల మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని, అంటే ఇప్పుడు సొరబాటుల్ని ఇటు వెస్ట్ బెంగాల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ అస్సాం రాష్ట్రాలు ఏంటంటే సొరబాటులను ఆపేసి తర్వాత ఆపరేషన్ డెల్టా హంట్ అంటూ ఈవెన్ గుజరాత్లో కూడా ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి ఇటు సొరబడిన అక్రమ సొరబాటుదారుల్ని బంగ్లాదేశ్లోకి మనం చొప్పించి పంపించేస్తున్నాం బీఎస్ఎఫ్ ద్వారా. దీనికి ఎగ్నెస్ట్గా ఇప్పుడు బంగ్లాదేశ్లో మనకి ఏంటంటే అక్కడ మెయిన్ పొలిటికల్ పార్టీ జైషీ ఇస్లామీ ఆధ్వర్యంలో 11 పార్టీలు ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ఒక రకంగా బోర్డర్ అంటే బంగ్లా ఇండియా బోర్డర్ 4000 కిలోమీటర్ల బౌండరీ వెంబడి ఈ కంచె నిర్మాణం, ఈ యొక్క సొరబాటును పంపించడం, వాళ్ళు ఆపడం, ఒక రకమైన యుద్ధ వాతావరణం ఉంది. ఈ వాతావరణానికి మధ్యలో ఇది మళ్ళీ ఫర్దర్గా అగ్రివేట్ చేసినట్టు ఇప్పుడు తారిక్ రెహమాన్ ఏడీని మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆపడం, వెంటనే బంగ్లాదేశ్ కూడా మన అక్కడ ఫారిన్ మినిస్ట్రీకి సంబంధించిన ఈ అంబాసిడర్ని వాళ్ళు కాల్ఫర్ చేసి ఆ డిమార్చి దౌత్యపరంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారన్నమాట. ఈ విధంగా మనం చూస్తే ఏంటంటే చాలా విపత్కర పరిస్థితులు ఇటు బంగ్లాదేశ్ సంబంధాలు ఉన్నాయి. ఈ బంగ్లాదేశ్ ఇండియాల మధ్య ఈ సంబంధాలు దెబ్బతినే క్షణంలో ఇటు పాకిస్తాను తర్వాత చైనా అక్కడ నక్కలాగా ఉండడం అనమాట. ఈ విధంగా చూస్తే చాలా డేంజరస్ సిచ్యువేషన్. మరి ఇండియాల మధ్య సంబంధాలు దెబ్బతీయకుండా మరి మోడీ ఎలా దీన్ని పరిశీలిస్తారో మనం చూడాలి. ఇది ఒక ఛాలెంజింగ్గా మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ అందించిన